విశ్రాంతి నిత్తులు. ఈ లోక ప్రయాస చాలా ఎక్కువ. ఈ లోకములో చాలా మంది అనేకమైన ప్రయాసములు కలిగి ఉంటారు, నానా విధములైన ప్రయాసములు కలిగి ఉంటారు. కానీ దేవుని బిడలమైన మనము మన ప్రయాస ఎలా ఉండాలో, ప్రభువు కొరకు మన ప్రయాస ఎలా ఉండాలో అనేకమైన విషయాలను దేవుడు వాక్యములు రాయించారు. అందుకే భక్తులైన వారు కూడా ఒక చిన్న కీర్తనలో పాడుచుంటున్నారు. ప్రయాస పడి భారము మోయువారలు, ప్రయాస పడి భారము మోయువారలు, ప్రభుని చింతకు పరుగిడి వేగమే, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఈ లోకములో మానవులైన వారికి ఎన్నో ప్రయాసలు ఉంటాయి, నానా విధములైన ప్రయాస. కొంతమందికి కుటుంబములో ప్రయాస కలిగి ఉంటారు, కొంతమంది సంపాదన విషయములో ప్రయాస కలిగి ఉంటారు, కొంతమంది అనారోగ్య సమస్యలలో ప్రయాస కలిగి ఉంటారు. అందుకే ప్రయాసపడుచు ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిత్తునని ప్రభువు మాట్లాడుచు ఉన్నారు. ఈనాటి వాక్య అంశ ప్రకారముగా ప్రభువునందు మన ప్రయాస ఎలాగో ఉండాలి. కొన్ని విషయాలు దేవుడు నాకు ప్రేరేపించిన విధముగా మీతో మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను. ప్రభువునందు మన యొక్క ప్రయాస ఎలాగో ఉండాలంటే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడాలి. నేడు ఈ లోకములో కరువైనది ఏమిటంటే ప్రేమ. కుటుంబములో ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, ఆ యొక్క స్నేహితుల మధ్య ప్రేమ లేదు. అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా, అక్రమము విస్తరించిన చేత ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతుంది. ఈ లోకము మోసము, ఈ లోకము అక్రమము, ఈ లోకము అన్యాయము, ఈ లోకములో ఉన్న మనుషులైన వారు విషపూరితమైపోయి వారిలో ఉన్న ప్రేమ ఏమైపోతూ ఉందంటే చల్లారిపోతూ ఉంది. అందుకే ప్రయాసపడి భారము మోయించు ఉన్న వారా, మీ ప్రయాస దేని కొరకంటే ప్రేమను కలిగి ఉండట కొరకు ఏం చేయాలంట చెప్పండి? ప్రయాసపడండి. ఒకరి ఏదైనా ఒకడు ప్రేమ కలిగి, సంఘములో ప్రేమ కలిగి, దైవ సన్నిధిలో ప్రేమ కలిగి, విశ్వాసులైన మీరందరూ కూడా ప్రేమ కలిగి ప్రేమయందు ప్రయాసపడునని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అందుకే మన ప్రభువు కూడా ఎలాంటి వారు భక్తులు పాడుచు అంటున్నారు, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది,
ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా, నేను ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నానో మీరును ప్రేమ కొరకు ప్రయాసపడండి. అన్ని దినాలలో ఉన్నాము. ప్రేమ లేకపోతే మనుషుల ఎడల ఒకరి ఎడల ఒకడు ప్రేమ లేకపోతే అపవాది ఎప్పుడు మృకుదురాని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక అపవాది చేతిలో మనం పడకుండా ఉండాలంటే ప్రేమ కొరకు ప్రయాసపడేవారుగా ఉన్నారు. ఒకసారి వాక్యములో గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే 14వ అధ్యాయము మొదటి వచనములో ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎంత చక్కటి మాటలు! ప్రేమ కొరకు ప్రయాసపడాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన వరములు ఆసక్తితో నీవు ఆపేక్షింపగలుగుతావు. దేవుడిచ్చు ఆత్మ వరములు పొందుకోగలుగుతావు. దేవుడిచ్చు ఆత్మ సంబంధమైన ప్రవచనములతో నీవు నింపబడతావు. కనుక ఎలాగ ఉండాలట? ప్రేమ కలిగి కలుగుటకు ప్రయాసపడుడి. ఎప్పుడైతే నీలో దేవుని ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే దేవుని ప్రేమ కొరకు నీవు ప్రయాసపడతావో, అట్టి ప్రేమను నీ సంఘము పట్ల, సేవకుల పట్ల, నీ సంఘములో ఉన్న విశ్వాసులైన వారి పట్ల, నీ బంధువుల పట్ల నీవు అలాంటి ప్రేమని కలిగి ఉంటావో, దేవుని దగ్గర ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన వరములతో నేను నింపుతాడు. లేదా చక్కటి మాటలు దేవుడు రాయించారు. చూడండి, ప్రేమ కొరకు ఏం చేయాలని చెప్పండి? ప్రయాసపడాలి. ఇక రెండవదిగా మనం ప్రభువులు దేని కొరకు ప్రయాసపడాలంటే సువార్త పనిలో ప్రయాస. నేడు ఎన్నో ప్రాంతాలలో సువార్త లేదు. కొన్ని ప్రాంతములకు మేము వాక్యము దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, కుటుంబ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది విశ్వాసులైన వారు మాకు చెబుతూ ఉంటారయ్యా, బైబిల్ మిషన్లో ఉన్న బోధలు నాకు లేవు. ప్రతి వారం కూడా ఒకే వాక్యమే, ఒకే బోధయే మా సేవకులు చెబుతూ ఉంటారు. చక్కగా బైబిల్ మిషను, ఇలాంటి బైబిల్ మిషన్లో సువార్త బోధలు, రాకడ బోధలు, అభిషేక బోధలు దేవుడు ఎన్నో వినిపిస్తూ ఉన్నారు. కానీ మా సంఘాలలో మాత్రము వాక్యము లేదని చెప్పి చాలా మంది కూడా మాతో తెలియజేస్తూ ఉంటారు. విశ్వాసమైన మనము సువార్త పరికొరకు నేటి దినమందు, రేపటి దినమందు ఏ సభ జరుగుతున్నదని చెప్పండి? సువార్త తైలాభిషేక పండుగ పని జరుగుతూ ఉంది. ఆ పండుగలోనికి వచ్చిన వారు సువార్త విడుచు ఉంటారు. దేవుని యొక్క సువార్తను దైవ సేవకులైన వారు బోధిస్తూ ఉన్న దేవుని సువార్తను వారు వినడానికి దేవుడు ఆ కృపను నీకు నాకు పెట్టిన బాధ్యత ఏమిటంటే దేవుని సువార్త పనిలో ప్రయాసపడుట. చక్కగా దేవుని కార్యక్రమాలు ఉన్నాయంటే, సభలు ఉన్నాయంటే, దేవుని సువార్త సభలు ఉన్నాయంటే ఆ పనిలో మనం ప్రయాసపడాలి. ఆ పని కొరకు మనకు తోచినంత పని, మనకు తోచినంత సహాయము, మనము చేయగలిగిన పని మనము చేసేవారిగా ఉండాలి. అవునా కదా? ఒక పని అంటే ఆ సువార్త పనిలో చాలా పనులు ఉంటాయి. కొంతమంది భోజనాల ఆ సువార్త పనిలో భోజనాల కొరకు సమర్పణ చేసుకుంటారు. కొంతమంది ఆ రోజు వచ్చిన దైవ సేవకులైన వారికి కానుక ఇవ్వడంలో వారు చేసిన సువార్త పనిలో వారికి సాధైన సహాయముగా ఉండుటకు కానుకను సమర్పించుకున్నట్లు వారు లాగున సహకారులుగా ఉంటారు. కొంతమంది ఆ సువార్త పనిలో ఏ పనులు ఉంటాయో చక్కగా శుభ్రము చేయడం కానీ, వంట పనిలో కానీ అలాగున సహకారులుగా ఉంటారు. కొంతమంది ఆ సువార్త పనిలో వచ్చి ఉన్న జనము కొరకు అవసరమైన ప్రత్యేకమైన వసతులను చేయుటలో వారు ఏం చేస్తూ ఉంటారంటే పని చేస్తూ ఉంటారు. కాబట్టి
ఈ లోకములో ఏముంది? ఈ లోకము మోసము, ఈ లోకము వ్యర్థము కనుక ప్రభువు రాబోవచ్చు ఉన్నాడు. సువార్త పనిలో మనము ప్రయాసపడాలి. ఒకసారి వాక్యమును ధ్యానించుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే 3వ వచనములో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు ఈ జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరైతే సువార్త పనిలో పనిచేస్తారు, సహాయకులుగా ఉంటారు, వారి పేరులట ఎక్కడ రాయబడతాయి చెప్పండి? జీవ గ్రంథం. అమ్మాయి అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుని సువార్త పనిలో ఎవరైతే సహకారులుగా వారికి చేతనైనంత మటుకు సహాయకముగా ఉంటారో వారి యొక్క పేరులట జీవ గ్రంథమందు. ఈ పుస్తకములో మీరు చూస్తూ ఉన్న ఈ నోట్స్ లో ఉన్న వ్రాతలో చెరిపివేయబడచ్చేమో, కానీ దేవుని జీవ గ్రంథములో రాయబడిన సువార్త పనిలో సహాయకులుగా ఉన్న వారి యొక్క పేరులు ఏనాటికి కూడా చెరిపివేయబడ్డ అసాధ్యము. ఆ యొక్క జీవ గ్రంథమందు వారి పేరు ఉంటుందంట. ఏ పనిలో ఉన్న వారికి చెప్పండి? సువార్త పనిలో. అర్థమవుతుందా? చెప్పాలి. యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. సువార్త పని దేవుని కొరకు ఈ లోకములో మన కుటుంబం కొరకు ఎంతో ప్రయాస, మన బిడ్డల కొరకు ఎంతో ప్రయాస, మన యొక్క తల్లిదండ్రులైన వారి కొరకు ఎంతో ప్రయాస, చదువుల కొరకు ఎంతో ప్రయాస, ధనుల కొరకు ఎంతో ప్రయాస, రాజకీయములో ఎంతో ప్రయాస, ఐశ్వర్యము కొరకు ఎంతో ప్రయాస. కానీ అదంతయు కూడా వ్యర్థమేంటి? వాక్యము బోధిస్తూ ఉంది, కానీ దేవుని కొరకు ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఏది వ్యర్థమైనా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. సువార్త పనిలో మన ప్రయాస బహుగా ఉండాలి. ఇక 3వదిగా మనం చూసినట్లయితే వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడుడి. వాక్యం బోధించుట మా పనియే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరి పని కూడా. మీరు పనికి వెలుచు ఉంటారు, మీ బంధువుల మధ్యలోనికి ఓ ఫంక్షన్కి వెలుచు ఉంటారు, ఓ పెళ్లికి వెలుచు ఉంటారు. ఎవరైనా బాధలో ఉన్నారంటే, ఎవరైనా శ్రమలో ఉన్నారంటే, ఎవరైనా కష్టములో ఉన్నారంటే, ఎవరైనా దుఃఖములో ఉన్నారంటే, ఆదరణ లేకుండా ఉన్నారంటే ఏం చేయాలి చెప్పండి? మన పని మొదలు పెట్టాలి. దేవుని వాక్యమును సువార్త పనిని మనం ఏం చేయాలి చెప్పండి? వారికి చెప్పాలి. యేసు మహారాజుకు ఆయన వాక్యము శక్తి కలిగినది, ఆయన వాక్యము బలమైనది, ఆయన వాక్యము కృప కలిగినది. అందుకే మనం చూస్తూ ఉన్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవము మధురమైనది. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవము మధురమైనది.
నీ వాక్యమే బ్రతికించెను ఆనలలో. మీరు పాడట్లేదంటే మీకు బాధ ఉంటుంది, మీరు పాడట్లేదంటే మీకు బాధ ఉంటుంది. ఈ పాట మనకందరికి వచ్చిందే కదా, అవునా కాదా? వచ్చిన పాటను పాడడానికి సిగ్గెందుకండి? ఈ స్వరాలు కాదు, ఈ స్వరాన్ని విప్పి ప్రభువు సన్నిధిలో పాడాలి. అందుకే మన వాక్యములు చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు స్వరమెత్తి ప్రభువుని ఏం చేస్తూ ఉన్నాడంట? స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, సన్నుతిస్తూ ఉన్నాడు. సిగ్గుపడకూడదు. మన స్వరం ఎలాగున్నా ప్రభువును స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. వాక్యము బలమైనది, వాక్యము శక్తి కలిగినది, వాక్యము ఆదరించేది, వాక్యము బలపరచేది, వాక్యమును హక్కును చేర్చుకునేది కనుక ఈ వాక్యమును మనం ఏం చేయాలంటే ప్రకటించుటకు ప్రయాసపడాలి. నెలకు మనం చూస్తూ ఉన్నాం లేదా, సంవత్సరములకు కొన్ని వేల రూపాయల సొమ్ము ఖర్చుతో వాక్యమును వినిపించుటకు మీ దైవ సేవకులైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే సువార్త వాక్య సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేటి దినాల్లో వాక్యము కరువైపోతూ ఉంది కనుక ముందు రాబోయే దినాల్లో ఇలాగున వాక్యము బోధించే సేవకుల మీద ఉండకపోవచ్చు. వాక్యానుసారముగా వాక్యములో నడిపించే ఇంకా యాజకుల మీద లేకపోవచ్చు. అందుకే కొన్ని మార్లు వాక్యములు చూస్తూ ఉన్నాము. మీ యొద్దకు వచ్చి వాక్యము చెప్పేవారు లేకపోవచ్చు, రాకపోవచ్చు. మీరు సిద్ధపడండి నిలబడే మాటలు కొన్ని మార్లు మనం చూస్తూ ఉంటాం. రాబోయే దినాలు ఎలాగ ఉంటాయో మనకు తెలియదు కనుక అవకాశం ఉన్న సమయంలోనే మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యము వినుటకును, వాక్యమును బోధించుటకును ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఇక ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరము కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు? దేవుని మందిరము కొరకు. ఈ భూలోకములో ఒక మందిర నిర్మాణము జరిగితే పరలోకము నుండి ప్రభువును దింపినట్లే. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు అంటూ ఉన్నారు, నేను మందిరమై ఉన్నాను. దేవుడే ఒక మందిరము. మరికొన్ని సందర్భాలలో మీ దేహమే దేవుని ఆలయమని మరికొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మందిరములో దేవుడు నివాసం ఉంటారు కనుక, ఈ మందిరము దేవుని స్థలమైనది కనుక, ఈ మందిరము కట్టుటకు నీవు ప్రయాసపడ్డావంటే ప్రభువును భూలోకమునకు దింపినట్లే. ఒకసారి వాక్యములో గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29 2వ వచనంలో చూసినట్లయితే 29 2వ వచనంలో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోవేదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్గములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి విలువ గల నానావిధ రత్నములను, తెల్ల చొలపరాతి రాయి విశేషముగా సంపాదించి ఇక్కడ దేవుని మందిరము కట్టబడుతూ ఉన్నది. అయితే ఆ మందిరములకు అవసరమైన వాటిని సమకూర్చుచూ ఉన్నట్లుగా ఈ వాక్యము చూస్తూ ఉన్నాం కదా. బంగారము పని అంటే ఎక్కడైతే బంగారం పని జరుగుతూ ఉందో దేవుని మందిరములో బంగారముతో అవసరమైన బంగారముతో కూర్చబడుచు ఉన్న ఆ యొక్క పనికి సంబంధించిన బంగారమును, వెండికి సంబంధించిన వెండిని, ఆ యొక్క రాళ్లకు సంబంధించిన రాళ్లను ఏం చేస్తూ ఉన్నాడంటే చెప్పండి? సమకూరుస్తూ ఉన్నాడట. దేవుని మందిరములో ఏదేది అవసరమో వాటన్నిటిని కూడా ఏం చేస్తూ ఉన్నాడట?
సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని మందిరములు ఎక్కడ కట్టబడినా కూడా మందిరము కొరకు మనము సహాయం చేసేవారి, మనకు చేతనైనంత మటుకు. ఎందుకంటే దేవుని పని అది సేవకులు కట్టేది కాదు, కానీ దేవుడే ఉండి కట్టించేది. మన బైబిల్ మిషన్లో ప్రత్యేకత ఏమిటంటే మిషన్లకు ఎటువంటి ఫండ్లు రావు, ఎటువంటి ఆదాయము రాదు. ఒక దేవుడిచ్చు ఆదివారపు ఆరాధన కానుక, అలాగే దశమ భాగములే తప్ప వేరేది ఏది కూడా రాదు. కనుక దేవుని మీద ఆధారపడి పనిచేసేది. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నీవు ఇంతిమ్మని ఎవరిని అడుగుతూ ఉండదు. ఒక కుటుంబం మీద భారం పెట్టి మీ కుటుంబం ఇంతివ్వాలని చెప్పి వారిని బాధ పెట్టే పని ఉండదు, మార్గం ఉండదు. మీకు తోచినంత మీరు ఇవ్వగలిగినంత దేవుని కొరకు మందిరము కొరకు చెయ్యండి అని చెప్పడమే కానీ వారిని ఎంత మాత్రము బలవంతం పెట్టేది కాదు మన బోధ. కనుక దేవుని మందిరాల కొరకు మనం ప్రయాసపడాలి. భూలోకములో మనము కట్టిన గృహము శిథిలమైపోవునేమో, కానీ దేవుడు నిర్మింపబోచున్న యెరూషలేము అనబడే మందిరము, పునాదులు కలిగిన మందిరము, బంగారపు వీధులు కలిగిన మందిరము, వచ్చిన వైడూర్యములతో నిర్మింపబడిన మందిరము ఏమైపోతుంది చెప్పండి? కలకాలము నిత్యము సంతోషము ఉండేది ఆ మందిరము కనుక. మందిరము కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాకుండా చూసుకోవాలి. మీకు ముగిస్తూ తెలియజేసే మాట ఏమిటంటే, ఈ భూలోకములో మానవునికి ప్రయాస చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, సమస్త మానవులారా నా యొద్దకు రండి. ఎన్నో ప్రయాసముల చేత మీరు బాధపడుచు ఉన్నారు కనుక మీ ప్రయాస, మీ చింత, మీ బాధ నా మీద వేయుడే, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కనుక ఈ లోక ప్రయాసము అని ప్రభువు కొరకు ప్రయాసపడుట నేర్చుకొని ముందుకు వెళ్ళి ప్రభువునే కనపరుద్దాము. అతి ధన్యతను దీవెనను దేవుడు మన పిల్లలకు మెండుగా అనుగ్రహించునుగాక. అందరూ మోకరించి తీర్మానం చేసుకోవచ్చు. ముగింపు ప్రార్థన చేసుకుందాము. అవునయ్యా, ఇంతవరకు నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు